ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తేదీన వచ్చింది. పౌర్ణమి రోజు పూజా విధానం 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి? ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ నెల నవంబర్ 5వ తేదీన అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన కార్తీక పౌర్ణమి. ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతోంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి, ఏమైనా తినొచ్చా, తాగవచ్చా, గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా, ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు, ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు కొన్ని దివ్య శక్తులు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు కార్తీక బుధవారం నాడు కలిసి రావడం వలన ఈరోజు గొప్పతనం గురించి వర్ణించడం ఎవరితరం కాదు. మనం ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా, అసలు ఈరోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడు అనుగ్రహం కలుగుతుంది, అలాగే అత్యంత పుణ్య దీపంగా చెప్పుకునే 365 ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే 365 రోజుల దీపాన్ని వెలిగించి ఫలితం 100% కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈరోజు గొప్పతనం గురించి విందాం. ఇలా వినడం వలన అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం వస్తుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. తెలియని విషయాన్ని ఒకసారి చేయడం ద్వారా మహాపుణ్యం లభిస్తుంది. ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి వచ్చి ఈ సంవత్సరం అంటే నవంబర్ 5వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ మాసంలో మీకు కుదిరిన అన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే కార్తీక మాసం అక్టోబర్ 22వ తేదీన ప్రారంభమై నవంబర్ 20వ తేదీన ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ప్రతి మాసం లాగానే ఈ కార్తీక మాసం కూడా 4 కార్తీక సోమవారాలు. ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజిస్తాము. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం. అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుడే కాదు, విష్ణుమూర్తిని కూడా పూజించాలి. ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడి రూపంలో కొలుస్తాము. శివకేశవులకు భేదం లేదా నియమశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకనే ఈ మాసంలో శివకేశవులిద్దరిని కూడా మనం ఆరాధించాలి. అయితే ఈ కార్తీక మాసం ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి. అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి. మీకు వీలుంటే మీ దగ్గరలో ఉన్న చెరువు దగ్గర కానీ, నది దగ్గర కానీ మీరు ఈ స్నానాలు చేస్తే చాలా శుభప్రదం. అలా అందుబాటులో లేకుంటే మీరు ఇంట్లోనే ఈ స్నానాలు చేయవచ్చు. మీరు నీటిని తీసుకొని నీటిలో కొద్దిగా గంగాజలం కానీ, పసుపు కానీ వేసుకొని గంగా 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 అని 3 సార్లు చేతిలో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటే గంగాదేవి ఆ నీటిలోకి ప్రవేశిస్తుంది. తర్వాత మీరు ఆ నీటితో స్నానాలు అనేవి చేయవచ్చు. ఇలా కూడా కుదరని వారు ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది. ఈ మాసం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. కాబట్టి అటువంటి చంద్రుని కిరణాలు పడిన నీటిలో స్నానం చేసినా చాలా మంచిది. అయితే స్నానం చల్ల నీటితోనే చేయాలా లేక వేడి నీటితో చేయాలంటే చల్ల నీటితోనే ఈ కార్తీక స్నానం అనేది ఆచరించాలి. అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీకు ఆరోగ్యం బాగాలేదు అంటే మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు, తప్పేమీ లేదు. గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చు. అంటే రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. మగవారైతే ప్రతిరోజు తలస్నానం చేయాలి. అదే ఆడవారైతే రోజు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. ఒకరోజు చేసి 2 రోజుల తర్వాత మామూలుగా ఒంటి స్నానం చేసుకోవచ్చు. ఆ తర్వాత తలస్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చు. అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడొచ్చా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. కుంకుడుకాయ కూడా
చేయవచ్చు. తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపు తీసుకొని ముఖానికి రాసుకోండి. అలాగే కాలికి, చేతికి కూడా రాసుకోండి. కాలికి, పాదాలకు కూడా పసుపును రాసుకోండి. ఇలా పసుపును రాసుకోవడం వల్ల మీరు తలస్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు. ఆ తర్వాత ఇంటి అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అయితే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు నిద్ర లేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట అలాగే ఇంటి హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రంగా తులసి పూజ మందిరం ముందు బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు కూడా బాగా వాకిలిని ఉన్నవారు తప్పకుండా ఆ ఇంటి నిండుగా ముగ్గులు వేస్తే చాలా మంచిది. ఇంటి ముందు పచ్చగా ఉన్న రంగవల్లికలు చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మీ పూజ గదిలో 2 దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర 2 దీపాలను పెట్టుకోవాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వాడితే చాలా శుభ్రం. అలాగే దీపారాధనకు 2 వత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇవన్నీ కూడా మనం తెల్లవారక ముందే చేయాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు, పూజలు, ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన, తులసి కోట దగ్గర దీపారాధన అయినా సరే సూర్యుడు రాకముందే అంటే 5:30 లోపే చేస్తేనే మీకు మంచి ఫలితాలైతే వస్తాయి. తద్వారా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి. అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి. అంటే ఉదయం, సాయంత్రం చేయాలి. ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని ఆ గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో చేసుకోవాలి. అలాగే పూజా మందిరం ముందు రోజు పెట్టిన పువ్వులు, నైవేద్యాలు ఇంకా దీపపు పుందులు అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి. పూజ మందిరంలో మీకు ముగ్గు వేసుకునే వీలు ఉంటే తప్పకుండా ముగ్గు వేసుకుని తర్వాత శివలింగం కానీ లేదా శివపార్వతుల వారి ఫోటో కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మీ పూజా మందిరంలో ఎన్ని వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలా అవన్నీ పెట్టుకొని మీరు పూజలైతే చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు అనే సందేహం కొంతమందికి ఉంటుంది. ఈ మాసంలో ఎవరైనా పూజ చేసుకోవచ్చు. దీనిని ఆనవాయితీగా అనేది ఏమీ లేదు. ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు. ఈ నెల అంతా దీపారాధన చేసుకుంటాము, అలాగే పూజలు చేసుకుంటాము అని సంకల్పం చెప్పుకొని పూజలు అయితే చేసుకోవచ్చు. ఈ మాసంలో చేసే పూజలు మీకు అత్యధిక ఫలితాలను ఇస్తాయి. ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అని అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి. కాబట్టి అలా వచ్చినప్పుడు ఆ 5 రోజులు వదిలేసి మిగిలిన రోజులు మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీరు పూజలైతే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానమైనది ఏమిటి అంటే మీరు ఎంతో భక్తితో ఆ పరమశివుని పూజిస్తాము అన్నదే ముఖ్యం. అంతేకాని అంగులకు, ఆర్భాటాలకు పోయి భక్తి లేకపోతే మీరు చేసే పూజకు ఫలితం దక్కదు. మనసు లగ్నం చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది. ఇక్కడ ముఖ్యం ఏమిటంటే పూజ చేసుకోవాలని ఆలోచన మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు. అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రమిదలు ఒక దీపం వెలిగించినా చాలు. అదే కొండంత వెలుగునిస్తుంది. ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునే వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు. ఇలా చేస్తే కనుక మీకు ఇంకా ఎక్కువ పుణ్యం అయితే లభిస్తుంది. కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. మేము ఈ నెల అంతా చేయలేము అనుకుంటే ఈ కార్తీక 4 సోమవారాలు ఉన్నాయి కదా, ఈ 4 సోమవారంలో అయినా మీరు దీపం వెలిగించి మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి. ఎంతటి పేదవారైనా ధనవంతుడైనా ఆ మహాశివయ్య దీవిస్తాడు. అంతేకాదు శివ సాహిత్యం లభిస్తుంది. కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం 6 పద్ధతుల్లో
చేయవచ్చు అని వివరించడం జరిగింది. మరి 6 పద్ధతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది, శక్తి గలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనార్థం తులసి తీర్థం సేవించాలి. యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రం తీసుకోవాలి. దీన్ని ఏకపూక్తము అంటారు. ఇది కూడా కుదరని వారు మూడవ పద్ధతి, నర్తము. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి. దీనిని నర్తం అంటారు. ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది కూడా. సాధ్యం కాని వారు నాలుగో పద్ధతి, భోజనానికి తమరు ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారే పిలిచి మరీ భోజనం పెడితే భోజనం చేయడం. ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవ పద్ధతి, స్నానం. ఈరోజు నదీ స్నానం ఆచరించి శివ పంచాక్షరి మంత్రం జపించడం. దీనిని స్నానం అంటారు. మాకు జపించడం చేత కాదు, తెలియదు అన్నవారు చివరిది, ఆరవ పద్ధతి, దానం వల్ల నువ్వులను దానం చేసిన సరిపోతుంది. దీన్ని తిలగాన దానం అంటారు. ఈ ఆరింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. ఏది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే కార్తీక పురాణం వివరిస్తుంది కాబట్టి 8 ఏళ్లకు పిల్లలకు, 80 ఏళ్లు దాటిన పెద్దలకు, రోగపీడితులకు, శరీరం సహకరించని వారు, ఏదైనా కారణంగా ఆటంకం వచ్చిన వారు తప్ప ప్రతి ఒక్కరూ ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం చేయాలి. ఇంకా చాలామందికి ఉండే సందేహం ఏమిటంటే, ఇలా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా? ఉపవాసం లేకుండా 365 దీపాలను వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతుంది. మీరు 365 ఒత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించుకోవచ్చు. మీరు 365 ఒత్తుల దీపాన్ని ఇంట్లో తులసి కోట ముందు కూడా వెలిగించుకోవచ్చు. ఉపవాసం ఉండాలి అని నియమం లేదు. ఉపవాసం ఉంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కానీ ఖచ్చితంగా ఉండాలి అనే నియమమైతే ఏమీ లేదు. ఉపవాసం లేకుండా కూడా ఈ 365 ఒత్తుల దీపాన్ని స్నానం చేసి వెలిగించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్